ప్రపంచం కుగ్రామంగా మారిన తర్వాత ప్రతి సెకన్‌కు అద్భుతమైన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కొన్ని తరాల పాటు ఓ కొత్త ఆవిష్కరణ మానవ జీవితాల్ని నిర్ణయించేది. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఒకప్పుడు స్టీమ్ ఇంజిన్, ఆ తర్వాత ఇంజినీరింగ్ వండర్స్, ఆ తర్వాత కంప్యూటర్ శకం మొదలైంది. అది వచ్చాక ప్రపంచ స్థితిగతులే మారిపోయాయి. వాటన్నింటికి తాత లాంటి ఆవిష్కరణ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో విస్తరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ గతి స్థితులనే మార్చేసింది. ప్రపంచ ఆర్థిక, సామాజిక రూపురేఖలను మార్చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. Jimmy, would you like to play a game of rock, paper, scissors, robot style? ఒక మనిషి అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ సమస్యను పరిష్కరించగలడో, అచ్చం అలాగే ఓ యంత్రం అలాంటి పనులను చేయడాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా చెప్పవచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే మన వాయిస్ని అర్థం చేసుకొని మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సిరి, అలెక్సా లాంటి ఫోన్ అప్లికేషన్స్, అలాగే సెల్ఫ్ డ్రైవ్ కార్స్, యూట్యూబ్లో మనం వాడే రిలేటెడ్ కంటెంట్ అందించే టూల్స్, ఇలా ఎన్నింటినో జస్ట్ చిటికేస్తే ఏఐ ఇచ్చేస్తుంది. ఏఐ మనకు మ్యూజిక్ని క్రియేట్ చేస్తుంది, బొమ్మను గీసి పెడుతుంది, ప్రోగ్రామ్ కోడింగ్ని కూడా రాస్తుంది. ఒకటి అని కాదు, అన్ని పనులను ఏఐ చేసి పెడుతుంది. ఏఐ మన దైనందిన జీవితంలో, వ్యాపారంలో ఇకపై నిత్యావసరంగా మారే అవకాశం ఉంది. కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఏఐ సాధనంగా ఉపయోగించడం కంపెనీలలో ఇప్పుడు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయింది. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే అధ్యయన సంస్థ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి కారణంగా 2030 నాటికి గ్లోబల్ జీడిపి 14% పెరుగుతుందని అంచనా. లింక్డ్ఇన్ ప్రకారం 70% మంది ఉద్యోగులు తమ ఉత్పాదకతని పెంచుకోవడానికి ఏఐని వాడతారని వారి అధ్యయనంలో తేలింది. ఏఐని ఉపయోగించి అతి క్లిష్టమైన క్యాన్సర్లను గుర్తించడంతో పాటు వాటి ట్రీట్మెంట్ కూడా సులభం చేయడం మొదలవుతుంది. ఏఐని ఉపయోగించి మందులను సుదూర ప్రాంతాలకు కూడా ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు. ఇలా ఒక్క రంగాన్నే కాదు, డిఫెన్స్, అగ్రికల్చర్, మెడిసిన్స్ అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించి విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. ఇంతటి అద్భుత ఆవిష్కరణ ఇప్పుడే మొదలైందనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 1950 దశాబ్దంలోనే పునాదులు పడ్డాయి. మనిషి ఆలోచనలను ఎప్పుడైతే మిషన్లు అధిగమిస్తాయో అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజయవంతమైనట్లని అలెన్ ట్యూరింగ్ తన మిషన్స్ చన్ థింక్ అనే వ్యాసంలో వివరించాడు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని సూచించిన జాన్ మొక్కర్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహునిగా పరిగణిస్తారు. అప్పటి నుండి వివిధ దశల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక భారతదేశం విషయానికొస్తే 2019 మధ్యంతర బడ్జెట్లో ఏఐ కార్యాచరణ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 6 ఆర్టిఫిషియల్ డిఫెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ కోసం ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయము, విద్య, స్మార్ట్ సిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రవాణా వంటి 5 వ్యూహాత్మక రంగాలను గుర్తించి నీతి ఆయోగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై జాతీయ వ్యూహముని ప్రచురించింది. అదేవిధంగా భారత ప్రభుత్వం ఏఐ సంబంధిత కార్యక్రమాలను సమన్వయం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా వివిధ రంగాలలోకి ఏఐని విస్తరించడం ద్వారా 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ గ్రాస్ వాల్యూ యాడెడ్కి 15% పెరుగుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. అలాగే స్మార్ట్ సిటీల అభివృద్ధిలో కూడా ఏఐ ప్రాముఖ్యత ఎంతో ఉందని నీతి ఆయోగ్ గుర్తించింది. అదేవిధంగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో డేటాని విశ్లేషించడంలోనూ ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇకపోతే ఆవిష్కరణ ఏదైనా మంచి ఎంత చేస్తుందో చెడు అంతకన్నా ఎక్కువే ఉంటుంది. ఏఐతోనూ ఉపయోగాలు ఉన్నాయనుకుంటే పొరపాటే. దీనివల్ల అనేక ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు పోయే ప్రమాదం పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికే అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఏఐని ఇంప్లిమెంట్ చేసి ఉద్యోగులను తీసేశాయి. అలాగే రచయితలాగా వ్యాసాలు రాయడం, డాక్టర్లాగా వైద్యం చేయడం లాంటి పనులతో చాలా వరకు మనుషులతో అవసరం లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఏఐపై ఎక్కువగా ఆధారపడితే మనిషిలోని సృజనాత్మకత తగ్గే అవకాశము ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే విశ్లేషణ ఎక్కువ డేటా ఆధారంగా ఉంటుంది. ఈ డేటాలో ఎలాంటి లోపాలు లేకపోతే నో ప్రాబ్లం. కానీ పక్షపాతంగా ఉంటే రిజల్ట్ కూడా పక్షపాతంగానే వచ్చే అవకాశం ఉంది. అలాగే మన సీక్రెసీ సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రీసెంట్గా నేషనల్ క్రష్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఆ తర్వాత దాని బారిన ఎంతోమంది సెలబ్రిటీలు పడ్డారు.
దాంతో ప్రభుత్వం సైతం ఏఐపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరాన్ని చూపించింది. అయితే ఈ సమస్యను అడ్రస్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రమబద్ధంగా వినియోగించుకోవడానికి ప్రపంచ దేశాలు కొన్ని గైడ్లైన్స్ని మొదలుపెట్టాయి. యూరోపియన్ యూనియన్ త్వరలో ఏఐ మీద ఒక చట్టం తీసుకురాబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో నైతికత, భద్రత, గోప్యత లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమైన ఒప్పందం 2017లో జర్మనీలోని బిలిచి నగరంలో జరిగింది. ఇందులో 250 పైగా దేశాలు పాల్గొని సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణలో గొప్ప ముందడుగుగా చెప్పవచ్చు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రమబద్ధీకరణకై ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా ఏకీకరణ సాధించే విధంగా చట్టాలు చేసుకొని డేటా భద్రత, గోప్యత, అకౌంటబిలిటీ, పారదర్శకతకి పెద్దపీట వేసి తగు చర్యలు తీసుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలి. ఏఐతో ఉద్యోగాలు పోకుండా లో లెవెల్ మరియు మీడియం స్కిల్డ్ ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందుబాటులోకి తేవాలి. యూనివర్సిటీ, ఐఐటి, ఇతర వృత్తి విద్యా కళాశాలల స్థాయి నుండే ఏఐ ఆధారిత పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలి. అప్పుడే ఏఐతో జాబులు కోల్పోవడం కాకుండా కొత్త జాబులు సృష్టించే అవకాశం ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ వస్తుందంటే ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశం ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పనిచేసే స్వరూపం మారిపోతుంది. దానికి తగ్గట్టు మనం అప్డేట్ కావాల్సిందే. ఇంకొక కీలక విషయం ఏమిటంటే టెక్నాలజీని ఇగ్నోర్ చేయడం సాధ్యం కాదు. అలా చేయాలనుకుంటే ప్రపంచం మనల్ని ఇగ్నోర్ చేస్తుంది. ఏది ఏమైనా ఏఐ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతుంది. దాన్ని ఆహ్వానించడం మినహా మనకు వేరే ఆప్షన్ లేదన్నట్టు.